సెక్యులరిజం అనేది హిందుత్వాన్ని దోచుకోవడానికి మాత్రమే వాడుతున్నారు ఆ వెపన్ని. పాలిటిక్స్ అండ్ రిలీజియన్ కలపకండి అని మీనింగ్ రాసుకున్న సెక్యులరిజంని ఓన్లీ హిందువులను దోచుకోవడానికి వాడుతున్నారు. హిందువులను ఎందుకు దోచుకుంటున్నారు? నేను చెప్పే ఒకే ఒక ఫార్ములా ఏంటంటే, మోసం చేయడం కంటే మోసపోవడమే అతిపెద్ద క్రైమ్. బాగా చెప్పారు. ఆ మోసపోయే వాళ్ళని, నిద్రపోతున్న హిందువులు, నేను చాలా వరకు ముస్లిమ్స్ని క్రిస్టియన్స్ని తిట్టట్లా, హిందువులను తిడుతున్నాను. సెన్స్లెస్ హిందూ ఇడియట్స్ అని పెడుతూ ఉంటాను. అదే అందరి బాధ కూడా. ఇప్పుడు మీకు పొలిటీషియన్స్, ఇప్పుడు చాలామంది సో కాల్డ్ పొలిటీషియన్స్ని కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేయట్లేదు అని. ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంది, అది తర్వాత చెప్తాను. కానీ వాళ్ళు ఏదైనా చేయాలంటే మనకి రావాలి కదా మేలుకొలుపు, ఆ హిందువులు పోరాడే మోటివేట్ రావాలి. కొంచెం చరిత్ర టచ్ చేద్దాం. ఎందుకు ఇలా తయారయ్యారు? ఆ క్వశ్చన్ మార్క్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ స్థితిలో ఉండి ఇందాక చాలా అది రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్న ఇవాంజలికల్ కన్వర్షన్స్ సంవత్సరానికి ఎంతో చెప్పారు. సంవత్సరానికి 3 లక్షల మందిని మతం మారుస్తున్నారు. హిందూ సోదరులందరినీ క్రిస్టియన్గా మార్చి సంవత్సరానికి 3 లక్షల మంది ట్రాక్ రికార్డ్ కల్వరి సతీష్ అనే పాస్టర్ మార్చడం, దానికి చీఫ్ గెస్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్ళటం. ఎస్. సో మన వాళ్ళు మన దాంట్లో లేనిదేంటి, వాళ్ళ దాంట్లో ఉన్నదేంటి, ఎందుకు కన్వర్ట్ అవుతున్నారు? లిటిల్ బిట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఫ్రమ్ ద హిస్టరీ. బుద్ధుడు, గౌతమ సిద్ధార్థుడు ఒక బుద్ధుడిగా మనం గౌరవించాలి, పాజిటివ్. ఆ గౌతమ సిద్ధార్థుడి దగ్గర నుంచి వచ్చిన ఈ డిసైపుల్స్ అందరూ కూడా హిందుత్వాన్ని ఎంత నాశనం చేశారో చాలామందికి తెలియదు. హిందువులు బుద్ధుల్ని చంపి వాళ్ళని దేశం నుంచి వెళ్ళగొట్టారు. వాళ్ళు చాలా పీస్ఫుల్ పీపుల్, మనం అరాచకము, మనం టెర్రరిస్టులు అనే పేరు వస్తుంది. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గౌతమ సిద్ధార్థుడు గౌతమ సిద్ధార్థుడి కంటే ముందు సనాతన ధర్మం, బుద్ధిజం ఓల్డెస్ట్ రిలీజన్ కాదు. ఇప్పుడు బుద్ధిజం గురించి మనం ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయాలి? బికాస్ ఆ నాన్ వైలెన్స్ అనే చెత్తని వీళ్ళ మీదకి రుద్దారు. గౌతమ సిద్ధార్థుడు రాజు, నాన్ వైలెన్స్ అని ఎందుకు చెప్తాడు? యుద్ధాలు చేయకండి అని ఎందుకు చెప్తాడు? రాజులందరినీ ప్యాసిఫై చేసేసాను. ఈ ఇస్లామిక్ ఇన్వేజన్స్ మన దేశంలో ఎంటర్ అయినప్పుడు ఇక్కడ దాన్ని అడ్డుకుని పోరాడే రాజు లేకుండా చేసుకున్నాం హిందువులు. దాన్ని తీసుకొచ్చి ఇప్పుడేంటి, హాఫ్ బైక్డ్ డిసైపుల్స్ అంటారు. నేను డిసైపుల్స్కి సగం బుర్ర ఉంటుంది, ముక్తి మొత్తం తెలియదు. వాడు ఏంటంటాడు, బుద్ధుడు చెప్పింది ఒకటి, వీళ్ళు చేసేది ఏంటంటే ఆ దేవుడే లేదు, దేవుడు అనే కాన్సెప్టే, దేవుడు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు లేదంటే ఇంక వేదాలు లేవు, స్క్రిప్చర్స్ లేవు. స్టార్ట్ చేశారు వేదాలని వెక్కిరించడం. అంటే బుద్ధిజం ఆ టైం నుండే ఉందంటారు. బుద్ధిజంలో ఉన్న డిసైపుల్స్ ఒక గురువుగా చాలా మందిని ఎన్లైటన్ చేసిన సక్సెస్ఫుల్ గురువు గౌతమ సిద్ధార్థుడు, గౌతమ బుద్ధ. అక్కడున్న డిసైపుల్స్ ఒక్కొక్కడు ఒక్కొక్క పద్ధతి స్టార్ట్ చేశారు. వీణని ఇలా ఎందుకు ప్లే చేయాలి, రివర్స్లో ఎందుకు ప్లే చేయకూడదు, కొత్త రాగాలు, ఇట్లంతా డిస్టార్ట్ చేసి, ఇంకా వేదాలు మీరు తీసుకుంటే దాన్ని అన్నింటినీ రెడిక్యూల్ చేసేది. గ్రంథాలయాల్ని కాల్చేశారు. ఒక బెంగాల్ ఢాకా లైబ్రరీని తగలబెట్టారు బుద్ధులు. సోకాల్డ్ పీస్ఫుల్ పీపుల్ అంటారు, ఇది ఎవరికి తెలియదు. అంటే మొహమ్మద్ గజ్నీ గోరీలే తక్షశిల, నలంద లాంటి యూనివర్సిటీని తగలబెట్టారు అని అంటారు. గౌతమ బుద్ధుడి కాలంలో గౌతమ్ డిసైపుల్స్ తగలబెట్టారు. అందులో ఉన్న వన్ ఆఫ్ ది హాఫ్ బేక్ డిసైపుల్స్ అంబేద్కర్ మనుస్మృతిని తగలబెట్టాడు. అవునా కదా? రిటిల్స్ ఆఫ్ రామ అండ్ కృష్ణ అని రాశాడు. అండ్ రాముడు కృష్ణుడి కంటే గొప్పడు అంబేద్కర్. అంబేద్కర్ చేసిన పాజిటివ్ పనులు కూడా ఉన్నాయి, అది నేను రెస్పెక్ట్ ఇస్తాను. రాజ్యాంగము ప్లస్ ఒక మంచి పాయింట్ ఏంటంటే, పార్టిషన్ టైంలో హిందూస్ అండ్ ముస్లిమ్స్ కెనాట్ కో ఎగ్జిస్ట్ అని డిక్లేర్ చేసిన వ్యక్తి అంబేద్కర్. వి రెస్పెక్టెడ్. అంటే రిలీజియన్స్ గురించి ఆయన చేసిన స్టడీ ఎంత ఉందో చూడండి. ఆయన డిక్లేర్ చేశాడు అప్పుడే, హిందూ ముస్లిమ్స్ ఒక వేదిక, ఒక చోటు కలిసి ఉండలేరు అని డిక్లేర్ చేశాడు. మనోడు ఇంకో హాఫ్ బేక్డ్ డిసైపుల్ గాంధీ సేమ్ నాన్ వైలెన్స్ తీసుకొచ్చాడు కదా. నాన్ వైలెన్స్ తీసుకొచ్చినప్పుడు బాగానే ఉంది. మహాత్ముడు ఓన్లీ హిందువులకు ఎందుకు చెప్తున్నావు? ఒక చెంప కొడితే రెండో చెంప కొట్టమని ఓన్లీ హిందువులకి ఎందుకు చెప్తున్నావు? అది మన వాళ్ళకంటే మన దాంట్లో మహాత్ములు లేరా? మన దాంట్లో అహింసావాదం చెప్పని మహాత్ములు లేరా? సో ఇలాంటిదంతా జనాల మైండ్స్లో ఎక్కించి దాన్ని ట్రైన్ చేసి కూర్చోబెట్టి బాగా పడుకోబెట్టేశారు. ఇప్పుడు ఆ నిద్ర లేపాలి. ఆ నిద్ర లేపే ప్రయత్నం మనం అంతా చేస్తున్నాం. అసలు నిజంగా చెప్పాలి, భారతదేశంలో హిందువులకు ఉన్న చరిత్ర ఏంటంటే ఏం చెప్తారు? మనకు దిస్ ఇస్ అ కంట్రీ ఆఫ్ గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు. దేవుళ్ళు వాళ్ళ డిసైపుల్స్ని మిగతా రాజ్యాలకి పని మీద పంపించారు, కానీ
ఈ దేశంలో దేవుళ్ళే దిగారు, ఎస్ దేవుళ్ళు నడిచారు ఈ భూమిలో. దైవత్వాన్ని ఎలా పొందాలో వేరే వాళ్ళకి హెల్ప్ చేసి చూపించారు. ఎస్ అగైన్ బుద్ధిజంలో ఉన్న క్లారిటీ ఇప్పుడు కూడా చాలామంది దేవుడు లేదు కాదు, దైవత్వాన్ని నువ్వు పొందగలవు, దానికి ఉన్న సాధనలే వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. గౌతమ సిద్ధార్థుడు ఇప్పుడు ఎన్నో డిసైపుల్స్ వీళ్ళందరినీ చూస్తే నవ్వు వస్తుంది, ఏం చేస్తున్నారో మీరు, నేను చెప్పింది ఏంటి మీరు చేస్తుంది ఏంటి అంటాడు. అంటే అప్పట్లో శ్రీకీర్తి, రాహుల్ భద్ర ఇలాంటివి చాలామంది ఎన్లైటెన్ బీయింగ్స్ని ఆయన ఆ సాధనలో ఎన్లైటన్ అయ్యి వాళ్ళు వేరే డిసైపుల్స్ని పెట్టుకుని అలా వెళ్తూ ఉన్నిందనమాట. అంటే ఏ స్ట్రీట్కి వెళ్ళినా కూడా ఒకరిని పిలవడము, ఇంకా గుండు కొట్టి సన్యాసం పట్టించి సన్యాసం చేయడం, అంత ఈజీ చేశాడు, ఫాస్ట్ ఫార్వర్డ్ అనమాట. అప్పట్లో మార్కెటింగ్ చాలా ఎక్కువ చేశాడు బుద్ధుడు. కాకపోతే అంత ఆయన వెళ్ళిపోయిన తర్వాత మొత్తం కరప్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆ ఒరిజినల్ బుద్ధత్వం కానీ బుద్ధిజం కానీ అసలు ఎక్కడ కనబడదు. ఈ కాలంలో ఉన్నటువంటి హిందువులు కానీ, హిందూ సోదరులు కానీ, మిత్రులు ఎవరైనా సరే వాళ్ళ చరిత్ర గురించి తెలుసుకోవాలి, నేను హిందువుని, నా చరిత్ర ఇది అని తెలుసుకోవాలి అని అంటే ఎలాంటి సాధనలు చేయాలి, ఎలాంటి పరిశోధనలు జరగాలి అని, నేను హిందూ సగౌరవంగా చెప్పుకోవాలి అండ్ నా మదర్ ల్యాండ్ ఇది, భారత మాతకి జై అని సగర్వంగా చెప్పుకోవాలి అని అనుకుంటే ఎలాంటి సాధనాలు చేయాలి, ఎలాంటివి పరిశోధించాలి యాక్చువల్లీ అంటే ఏం చెప్తారు? ఇన్నర్ ఇంజనీరింగ్ చేయండి. నేను సద్గురు డిసైపుల్ మార్కెటింగ్ అని అందరూ బ్రాండ్ వేస్తారు కాబట్టి హిందూ జనజాగృతి సమితి వాళ్ళు ఒక 7-day వర్క్షాప్ పెడుతున్నారు, గోవా ఆశ్రమంలో ఉంటుంది. అక్కడికి వెళ్తే మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో హిందూయిజం అంటే ఏంటి, హిందుత్వ అంటే ఏంటి, మన సంస్కృతి, గురు పరంపర, సాంప్రదాయాలు అన్నీ నేర్పుతారు మీకు. జస్ట్ 7 days. అక్కడికి వెళ్ళి వస్తే మంచి రిసార్ట్ లాగా కూడా ఉంటుంది, అదొకట. ఇంకో ఆప్షన్ చెప్తాను, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఉంది. ఇంకో ఆప్షన్ మన ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా ఈ ఈ హిందూ దాని గురించి చెప్తారు. ఇలాంటివి ఏదో ఒకటి జాయిన్ అయ్యి ఒక వర్క్షాప్ తీసుకోకపోతే నువ్వు సర్టిఫికెట్లో మాత్రమే హిందూ అవుతావు, కానీ నీకేం తెలుస్తుంది? బయట వీడియోలు చూసి ప్రవచనకర్తలు చెప్పే దాంట్లో 100 బొక్కలు ఉన్నాయి. రాముడు మాంసం తింటాడు అని చెప్తున్నారు. రాముడు మాంసం తినేదాన్ని ఆ గీతా గోరఖ్ ప్రెస్ ట్రాన్స్లేషన్, ఒరిజినల్ వాల్మీకి రాసిన ట్రాన్స్లేషన్ని పోయట్స్ వాళ్ళ భక్తితో రాయడం స్టార్ట్ చేశారు, తప్పులు రాశారు. బాధాకరమైన విషయం. బెస్ట్ ఎగ్జాంపుల్ మన తులసీదాసు ఏం చేశాడంటే, సీతమ్మని రావణుడు ముట్టుకోలేదు అని రాశాడు. అది రాంగ్. అది వాల్మీకి రామాయణంలో ముట్టుకున్నాడు, ఎత్తుకొని తీసుకెళ్లాడు అని ఉంది. వాల్మీకి ఒరిజినల్ రామాయణం. తులసీదాస్ ఎందుకు అలా రాశాడు? రాముడి పరమ భక్తుడు. జగన్మాత సీతని ఈ రాక్షసుడు ముట్టుకోవడమా, అది అసలు నేను ఊహించుకోలేడు అసలు. కాలిపోతాడు పార్వతీమాత అది ఇది అని అనుకుని రాస్తాడు అనమాట. ఇంకా ముట్టుకోలేదు అని రాసేస్తాడు, అంటే భూమిలో పెట్టి డైరెక్ట్గా తీసుకెళ్లారు సంభవం. ఇట్లా ఒక్కొక్కరు చేసిన డిస్టార్షన్స్ అన్నిటిని ఇప్పుడు కొన్ని 200 రకాల రామాయణాలు ఉన్నాయంట. ఒక్కొక్కటి అంటే 2 దాంట్లో మనము ఒరిజినల్ కాపీని పట్టుకోవాలి. వాల్మీకి రామాయణం పట్టుకోవాలి. రాముడు మాంసం తిన్నాడు, సాధ్యం మరి ఒరిజినల్ రామాయణం ఎక్కడ దొరుకుతుంది? శ్రీరామ చక్రధర్ గారు విజయనగరంలో వాల్మీకి రీసెర్చ్ సెంటర్ అని పెట్టారు, కేవలం దీనికోసమే. అది చాలా లేట్గా స్టార్ట్ అయింది యాక్చువల్లీ. అంతకుముందు మనకి దయానంద సరస్వతి గారు దీని మీద చాలా రీసెర్చ్ చేశారు. ఆర్య సమాజ్ కూడా ఒకప్పుడు పెట్టిన ఆర్య సమాజ్ వేరు, ఇప్పుడు ఆర్య సమాజ్ వేరు. దయానంద సరస్వతి గారు మన సనాతన ధర్మంలో ఉన్న రిలీజియన్ అందుకున్న ఫ్రిల్స్ని క్లీన్ చేశారు యాక్చువల్గా. వేదంలో కూడా వీళ్ళు ఏం చేశారంటే, వేదవ్యాసుడు ఒక వేదాన్ని 4 వేదాలుగా విభజించాడు. ఇప్పుడు జనాలు ఏంటంటే అసలు వేదం ఒకటే కూడా మర్చిపోయి 4 వేదాలు అంటారు. వేదం ఒకటే, జనాలకు అర్థం కావడానికి 4 డివిజన్స్. ఆ తర్వాత శాస్త్రాలుగా రకరకాలుగా డివైడ్ అవుతూ పొల్యూట్ అవుతూ ఇప్పుడు అదేదో ఓన్లీ 1% అవైలబుల్ అని ఎక్కడ చదివాను. అదేదో ఒరిజినల్ కాపీ ఆఫ్ వేదము ఓన్లీ 1% అవైలబుల్ అంట. అంటే మీకు మరో ఆదిశంకరాచార్యుడు పుట్టుకొస్తే కానీ మీకు ఒరిజినల్ దొరకదు. అట్లాంటి కాలంలో దయానంద సరస్వతి గారు దాన్ని తీసుకుని మొత్తం క్లీన్ చేశారు. జ్యోతిర్లింగాల గురించి, ప్రతిష్టాపన గురించి మొత్తం అన్నిటి మీద చాలా క్లారిటీ ఉంటుంది. ఒరిజినల్ కాపీ మీకు అక్కడ దొరకవచ్చు. గీతా గోరఖ్ ప్రెస్ ఒరిజినల్ కాదు, బట్ అట్ ది సేమ్ టైం మీకు ఇంటెలిజెన్స్ ఉంటే మీకు దాంట్లో బొక్కలు తెలిసిపోతాయి. నేను సద్గురు వేదాలకు అగెయిన్స్ట్ అంటారు కదా, నేను ఆశ్రమంలో నుంచి ఆ సాధనలు చేయడం వల్లే వేదాలు నాకు బ్రహ్మాండంగా అర్థమవుతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గీతా గోరఖ్ ప్రెస్లో
ఆయన రాసిన పోయిట్ రాసిన ట్రాన్స్లేషన్లో ఉన్న తప్పులు నాకు అర్థమైపోతాయి. ఉమ్, రాముడు పళ్ళు తినేటప్పుడు అందులో సాంస్క్రిట్లో ఒక మాంసకృతం అనే టైపు వర్డ్ ఉంటుంది. ఉమ్, దాన్ని డైరెక్ట్గా ఆ మాంసాన్ని స్వీకరించడానికి ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీరు చూడండి, ఒక చేతికి స్కిన్ ఉంటుంది, దాని లోపల మాంసం ఉంటుంది, దాని వెనకాల బోన్ ఉంటుంది. ఉమ్, సేమ్ ఒక యాపిల్ పండు తీసుకుంటే స్కిన్, మాంసము, సీడ్ కదా. ఎస్. అందులో ఉన్న మాంసం తింటే దాన్ని లిటరల్గా మాంసం అని రాస్తాను. కానీ చాలా మంది పెద్ద పెద్ద ఆధ్యాత్మికవేత్తలందరూ కూడా రాముడు రాజు క్షత్రియుడు మాంసం తిన్నారు అని చెప్పి వాదన ఉంది. తప్పు. తినలేదు. ఇప్పుడు నా వరకు నేను ఏం చేస్తానంటే, ఇది అందరూ ఫాలో అవ్వాలి. దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. డోంట్ లుక్ అప్ టు ఎనీవన్, డోంట్ లుక్ డౌన్ ఆన్ ఎనీవన్. ఎండ్ ఆఫ్ ద డే when I sit in front of any meeting, both are same. You are also eating paneer biryani, I am also eating paneer biryani. So let's talk whether it works or not. What works for us. అట్లా చూసుకుంటే మీరు ఒకసారి ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు, మన అవును, గరికపాటి గారు, వీళ్ళందరినీ తీయకూడదు అనుకున్నాం పేరు, మీరు తీశారు. లేదు అంటే మనం వి రెస్పెక్ట్ ఎస్. దేర్ వర్క్. కానీ జనాలు ఇలా చూడకండి. వాళ్ళ స్థాయిని మీరు సాధన ద్వారా పొందవచ్చు. వాళ్ళ స్థాయిని మనము కూడా పొంది వాళ్ళలాగా మనం కూడా చేయవచ్చు అనేది మనం గమనించగలిగితే అప్పుడు మీకు నిజాలు అర్థమవుతాయి. మనం ఏంటంటే సైడ్ కిక్స్ని ఫాలో అవ్వకూడదు, ఒరిజినల్ని ఫాలో అవ్వాలి. ఒరిజినల్ ఇస్ వాల్మీకి. వినోద్ గారిని సూటిగా ఒక ప్రశ్న అడగాలి అని అంటే, చాలా అధ్యయనం చేశారు, చాలా పరిశోధించారు, ఇన్ని రోజులు మీ టైంని, వాల్యుబుల్ ఏజ్ని అంతా కూడా పరిశోధనకే అంకితం చేశారు కదా. నిజంగా చెప్పాలి అని అంటే హిందూయిజం, క్రిస్టియానిటీ, లేకపోతే ఇస్లామిక్, ఇలాంటి మతాలు ఎందుకు పుట్టుకొచ్చాయి అసలు? మతం అంతా ఒకటే, మనుషులంతా ఒకటే, మతం కాదు. మనుషులంతా ఒకటి అనుకొని అందరం సోదర భావనంతో బతకాల్సింది పోయి, మతం అనేది ఏర్పడడం ఒక ఎత్తు అయితే, అందులో మా మతం గొప్పదంటే మా మతం గొప్పదే ఎక్కువైపోతుంది. ఉదాహరణకు చెప్పాలంటే, మీరు హిందుత్వం మీద పోరాడతారు, ఇంకొక ఇస్లామిక్ సోదరిని పట్టుకుంటే మా దేవుడే గొప్ప, మా అల్లను నమ్మితే మాత్రమే మీకు స్వర్గద్వారం ఉంటుంది అని చెప్తారు, జన్నత్ మిల్తాయే అని అంటారు. అట్లనే ఒక క్రిస్టియన్ సోదరిని తీసుకున్న, స్వర్గం కేవలం యేసుప్రభుల వారిని నమ్ముకుంటేని మాత్రమే మీకు పరలోకం సాధ్యం అని అంటారు. ఇన్ని మతాలు, ఇన్ని రకాల విద్వేషాలు, మీరు చేసిన అధ్యయనంలో మనుషులంతా ఒకటే అనే చోటికి రాకుండా ధర్మం వైపు, ఏదైనా ధర్మమే, ధర్మం అనేది ధర్మమే, ఎక్కడ ఏ లాంగ్వేజ్లో చూసుకున్నా, ఏ మతంలో చూసుకున్నా, అందరం ఒకవైపు నడవకుండా ఇన్ని భిన్నాభిప్రాయాలు ఇవంతా ఎప్పుడన్నా పరిశోధించినప్పుడు ఏం ఐడెంటిఫై చేయగలిగారు మీరు? నేనైతే మొత్తం భూమి మీద ఉన్న మనుషులందరినీ రెండే కేటగిరీలుగా విభజిస్తాను. ఒకటి సాడిస్టులు, ఇంకొకటి మాసోచిస్టులు. ఏంటిది? సాడిస్టులు పక్కన వాళ్ళని టార్చర్ పెట్టి ఎంజాయ్ చేస్తారు. మాసోచిస్టులు వాళ్ళని టార్చర్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తారు. సాడిస్ట్కి ఎగ్జాంపుల్ కావాలంటే పొలిటీషియన్స్, మాసోచిస్ట్ ఎగ్జాంపుల్ కావాలంటే రిలీజియన్స్. పాలిటిక్స్ ఈజ్ ద రిలీజన్ ఆఫ్ సాడిస్ట్, రిలీజియన్ ఈజ్ ద రిలీజన్ ఆఫ్ మాసోచిస్ట్. ఎలా అంటే, చాలా రిలీజియన్స్ ఎలా ఉంటాయంటే సొంత సెల్ఫ్ టార్చర్. మెనీ రిలీజియన్స్ హ్యావ్ ఎండెడ్ అప్ సెల్ఫ్ టార్చర్. వాళ్ళ రిలీజియన్లో వాళ్ళే ఉండలేక సఫోకేట్ అవుతూ ఎప్పుడెప్పుడు దీని నుంచి బయటకు వచ్చేద్దామా అనే అంత దరిద్రంగా ఉంటున్నాయి రిలీజియన్స్. ఆ ఫ్రీడమ్ అందించే వాళ్ళు ఒక తరతరానికి గురువులు వస్తూ ఉంటారు. సరే, ఇప్పుడు పొలిటీషియన్ ఊరికే తిట్టడం మంచిది కాదు. ఒక పొలిటీషియన్ జనాలకి ఎలా ఉపయోగపడతాడని ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ చెప్తాను. ఆఫ్టర్ దట్ లెట్స్ కనెక్ట్ బ్యాక్ టు వై పీపుల్ ఆర్ డివైడెడ్. అంకుర్ హాస్పిటల్లో ఒక ఆమె సిజరీన్ జరిగింది. C1 అంటారు, C2 అంటారు, డబ్బులు లాగుతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కుట్లు ఊడిపోయాయి, నొప్పి వస్తుంది, ఏం చేయాలో అర్థం కాదు. మళ్ళీ వెళ్ళారు, మళ్ళీ కుట్లు వేశారు, వచ్చింది, మళ్ళీ కుట్లు ఊడిపోయింది. 3-4 టైమ్స్ ఇలా జరిగింది. ఇలాంటి ప్రాబ్లమ్ని ఎవరు సాల్వ్ చేయగలుగుతారు? లక్షల డబ్బులు ఇన్వాల్వ్ అయినాయి, బయట ఎవరికి చెప్పుకోలేదు. మన శ్రీనాథ్ పొలిటీషియన్ అంకుర్ హాస్పిటల్కి వెళ్ళి, ఇది వేరే హాస్పిటల్లో జాయిన్ చేయాలంటే 10-20 లక్షలు అవుతుంది. నువ్వు యాజ్ ఎ డాక్టర్గా యు ఆర్ ద వన్ రెస్పాన్సిబుల్. వీళ్ళు కామన్ మ్యాన్ వెళ్తే ఎవరు పట్టించుకోరు, నువ్వు వెళ్ళి సాల్వ్ చేస్తావు. ఆమెకి అపిటైట్ లూజ్ అయిపోయి బ్రెయిన్ అంతా ఇదైపోయి కళ్ళు కనబడక టేస్ట్ రాకుండా ఇలా అవుతుంది. అది అక్కడి నుంచి ఏమైనా అయిందంటే నువ్వే రెస్పాన్సిబుల్. అసలు హాఫ్ బ్రెయిన్ వాళ్ళకి ఇట్లాంటి ఆపరేషన్స్ ఎందుకు ఇస్తారు మీరు? ఇట్లా గొడవ పెట్టుకుని ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి, మళ్ళీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఏసీపీ అంటాడు, డిఎస్పీ అంటాడు, పోలీస్ వస్తాడు, సార్ మీరేమో ఇలా బెదిరిస్తారు,
మేము తీసుకెళ్ళి జైల్లో వేసి మీకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చి అన్నీ బెదిరిస్తే పెట్రాబాయ్ కేసు ఇప్పుడే చూసుకుందాము ఈ టైప్లో డీల్ చేసి ఎవరు మన శ్రీనాథ్ శ్రీనాథ్ ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు. పొలిటీషియన్స్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో గమనించండి. ఇప్పుడు మీరు చాలా బిజినెసెస్ హ్యాండిల్ చేస్తూ ఉంటారు. యాజ్ అ మేనేజర్ మీకు ఎంత పెయిన్ ఉంటుందో మీకు తెలుసు. నలుగురు ఎంప్లాయీలని మేనేజ్ చేసే దాంట్లో ఉన్న హెడేక్లు మీకు క్యాన్సర్ బీపీలు వస్తాయి. స్టేట్ని మేనేజ్ చేస్తున్న ఎంపీకి ఎంత ఉంటుంది, అంతే. ఎంత వాళ్ళ బిజీ స్కెడ్యూల్లో అనకూడదు మనం యాక్చువల్లీ. బట్ అన్ఫార్చునేట్లీ దొంగలు క్రిమినల్స్ కూడా ఉన్నారనుకోండి, దే ఆర్ ఎంజాయింగ్ అంటే దే డోంట్ నో దట్ దే ఆర్ సర్వెంట్స్. ఇప్పుడు నేను రఘునందన్ రావు గారిని కలిశాను. వాళ్ళ ఇంట్లో భోజనానికి వెళ్తే ఆయన నాకు దోశలు వడ్డించాడు. తినండి అట్లా అని చెప్పి, సార్ మీరు కూర్చోండి నేనే వడ్డిస్తానంటే, నో ఐ లైక్ సర్వింగ్, ఐ ఎంజాయ్ సర్వింగ్ అంటున్నాడు ఆయన. సో ఇట్లాంటి అంటే ద ఫీల్డ్ ఇట్ సెల్ఫ్, పొలిటిక్స్ అనే ఫీల్డే నువ్వు సేవాభావం ఉన్న వాళ్ళు దాంట్లోకి ఎంటర్ అవ్వాలి, లేకపోతే ఎంటర్ కాకూడదు. ఇలా ఉపయోగాలు కూడా ఉంటాయి. కాకపోతే చాలామంది శాడిస్టులుగా ఎండిపోతున్నారు. ఈ శాడిస్టులే దళితుల్ని పట్టుకుంటున్నారు. దళితులు గమనించాల్సింది ఏంటంటే ఏ పొలిటీషియన్ కూడా వాళ్ళని పైకి తీసుకురావట్లే, వాడుకుని వదిలేస్తున్నారు. వాళ్ళని పూర్గానే ఉంచుతున్నారు. దే ఆర్ నాట్ ఎంపవరింగ్ ది దళిత్స్, దే ఆర్ కీపింగ్ దెమ్ పూర్ సో దట్ దే కెన్ విన్ ఓవర్ నెక్స్ట్ ఎలక్షన్స్. ఆ హారిబుల్ స్టేట్ నుంచి బయటికి తీసుకురావాలంటే గురువుసే చేయగలుగుతారు. ఐ థింక్ ఐఎమ్ ఆన్సర్డ్. సో ఎందుకు మరి ఇన్ని భిన్న మతాలు? కాస్ట్ అనే వర్డ్ భావం రూపంలో కానీ అర్థం రూపంలో కానీ ఎక్కడా మన శాస్త్రంలో చెప్పలేదు. దాన్ని అది పోర్చుగీస్ నుంచి తీసుకొచ్చిన సైడ్ కిక్ వర్డ్ అది. ఇప్పుడు మొన్న ఆర్జే కిరణ్ ఒక వీడియో వైరల్ అవుతుంది. ముస్లిమ్స్లో ఉన్న అన్ని మతాలు అన్ని విభజనలు బయటపెట్టింది అనమాట. వీళ్ళ సైడ్ క్రిస్టియన్ సైడ్ కూడా రకరకాల చర్చిలు, రకరకాల కమ్మ కాపు అన్నీ ఉంటాయి. హైలైట్ చేసేది మాత్రం హిందుత్వాన్ని ఎందుకు హైలైట్ చేస్తారు? సో విక్టిమ్ కార్డులో మనమే ఉన్నాం. ఇప్పుడు వీడియో మీకు ట్విట్టర్ ఓపెన్ చేస్తే రక్తాలు కార్చుకుంటే హిందూ కనబడతాడు. మాకేం చేయట్లేదు అని చెప్పి. దీని మీద నేను సద్గురు నాకు ఎప్పుడు చూసిన సద్గురు ఎగ్జాంపుల్ ఎందుకు వస్తుందంటే, నాకు అలాంటి డిఫరెన్సెస్ని యునైట్ చేసే దాని మీద పనిచేసిన వాళ్ళలో మిగతా ఎవరు నాకు కనబడలేదు. సద్గురు గ్రామోత్సవం అని ఒక కాన్సెప్ట్ పెట్టాడు. అది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూడండి. లేడీస్ చిన్నప్పుడు గలగల అని ఇట్లా ఆడుకునే లేడీస్, చిన్నపిల్లలు పెళ్ళైన తర్వాత అసలు ఇంటి నుంచి బయటకు రాకుండా అయిపోతారు. కంప్లీట్గా వంటింటికి పరిమితం అవుతారు. ఒక ఇంటికి దీపం ఇల్లాలు, మన నారీ శక్తి కొన్ని ఉపయోగాలు ఇవన్నీ మనం చూసుకుంటే, ఆమెని మనం కాపాడుకోలేకుండా 20 yearsకి దే ఫీలింగ్ లైక్ ఓల్డ్ ఏజ్ పీపుల్, ముసలిలాగా ఫీల్ అవుతున్నారు. బికాస్ ఆఫ్ నో ఎక్స్పోజర్ టు అవుట్ సైడ్, టూ మెనీ రిస్ట్రిక్షన్స్. వాళ్ళని ఆడించాలి డిసైడ్ అయ్యాడు. ఓన్లీ విలేజెస్ తీసుకొచ్చి ఈమె ముసలోళ్ళు త్రోబాల్ కాంపిటీషన్ చూసారా మీరు? అక్కడికి సచిన్ టెండూల్కర్ ఇన్వైట్ చేసి, కిరణ్ బేడి ఇన్వైట్ చేసి, ఉమెన్ ఆర్ ప్లేయింగ్ నౌ. దాంట్లో యూత్ పార్టిసిపేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీ కాస్ట్ డిఫరెన్సెస్ ఎవరు చూడరు. గేమ్ ఈజ్ అ ప్లేస్ వేర్ యూ విల్ నాట్ సీ ఎనీ కాస్ట్ డిస్క్రిమినేషన్. యునైట్ చేశాడు. ఓనరు లేబరు ఆడుకుంటారు ఒకే గేమ్లో. వాళ్ళు మళ్ళీ అడిక్షన్స్ పోయే వాళ్ళకి గేమ్లో స్మార్ట్గా కనబడాలంటే స్మోకింగ్, డ్రింకింగ్ హ్యాబిట్స్, ఇన్ని ఉపయోగాలన్నింటినీ ఆయన గమనించి లెట్స్ గో ఫార్వర్డ్. స్టార్టింగ్లో ఒక విలేజ్లో, ఒక ఊర్లో టోర్నమెంట్ కండక్ట్ చేయడానికి వాలంటీర్స్కి చాలా కష్టం ఉండేది. అలాంటిది ఇప్పుడు స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ దాకా వచ్చేసారు. ఆంధ్రాలో కూడా ఈషా గ్రామోత్సవం రాబోతుంది. దిస్ ఇస్ అ కాన్సెప్ట్ అండ్ దిస్ ఇస్ అన్ అటెంప్ట్ విచ్ ఇస్ బీయింగ్ ప్లేడ్. మన గవర్నమెంట్ పొలిటీషియన్స్ ఏం చేస్తున్నారు? ఫ్రీబీస్ మొత్తం అన్నిటినీ అప్పులు పాలు చేసి మనోడు సచివాలయాన్ని అమ్మేద్దాం అనిపోయాడు కదా. ఇలాంటి పాలిటిక్స్ అస్సలు దేశాన్ని బాగా చేయలేవు. వీ నీడ్ గురూస్ పొజిషన్ ఓవర్ దర్. హిందువులే ప్రధానంగా మతం మారడానికి ప్రధాన కారణాలు ఏంటి? క్రిస్టియానిటీ ప్రధానంగా టార్గెట్ చేసింది ఇస్లామిక్ని కాదు. ప్రధానంగా చూసినట్లయితే మీరు అన్నట్టు హిందువులే ఎక్కువగా విక్టిమ్స్గా కనబడతా ఉన్నారు. హిందువుకి తన చరిత్ర తెలియక మతం మారిపోతున్నాడా? నిజంగా ఆయనకి ఏం చరిత్ర లేదు, ఆ దేవుడికి అంత పవరే లేదు, ఆయన ఇతిహాసాల మీద ఆయనకు అంత నమ్మకమే లేకుండా పోయిందా? ఎందుకు అంత ఈజీగా విక్టంగా మారిపోయి మతాన్ని మారిపోతున్నాడు ఒక హిందువు అంటే ఏమంటారు? ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ప్రతి ఒక్క మనిషికి అసలు టైం అనేది లేకుండా చేశారు. ఒక మనిషి శరీరంతో బిజినెస్ చేసుకునే కంపెనీలు ఉన్నాయి. మీరు బయటికి వెళ్ళాలి అట్లంటే, ఒక షర్ట్ ఐరన్ చేయాలంటే 20 రూపాయలు పెట్టాల్సి వస్తుంది. ఒకప్పుడు మన ఇంట్లో మనమే తోముకునేవాళ్ళం. బయటకు వెళ్ళాలంటే మీ కార్ పెట్రోల్, ఎవ్రీథింగ్
బయట ఒకడు బిజినెస్ చేస్తాడు. సో యు ఆర్ అ స్లేవ్ టు అది అదర్. అలాంటప్పుడు నీకు ఇండిపెండెన్స్ అనే ఫ్రీడమే లేకుండా పోతే ఇంక నీకు రిలీజియన్, హిందుత్వం అనే పవర్ ఎక్కడొస్తుంది? ఎక్కడి దాకా వెళ్ళిందంటే ఇది ఎగ్జామ్ రాయాలంటే ఈ దారాలు కట్ చేయాల్సి వస్తుంది, తాళి తీసేయాలి, మొన్నంతా జరిగింది అది. దాని వెనకాల పోరాడేవాడు లేడు. ఏం చేయాలి అని అడిగితే రథం కాలిపోయినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న మఠాధిపతులు రాలేదు. కరుణాకర్ సుగుణ గారు, లలిత్ కుమార్ గారు, లేకపోతే మా బోటోళ్ళు, నేను ఎక్కువ జియో పాలిటిక్స్లో ఉంటాను, లోకల్ మీద నాకు అంత ఐడియా ఉండదు, బట్ అదర్ వీళ్ళు వస్తున్నారు. వాళ్ళకి ఎందుకు వాళ్ళు రావాల్సిన వాళ్ళే రావాల్సిన వాళ్ళు ఎవరు? సాఫ్రమ్ యూనిఫామ్ ఎందుకు ఇచ్చారు మీకు? ప్యాసివ్గా ఎందుకు ఉంటున్నారు? నాకు మీకైతే ఓన్లీ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళకి భక్తులు ఉంటారు కదా, డివోటీస్. కమాండ్ ఇస్తే వచ్చేస్తారు కదా. ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరగట్లేదు. ఇది నేను మాట్లాడితే వీడు సైవైటు, వీడు మనము గురువుల చేతిలో నాణ్యమైన గురువులు ఉండాలి. ఎవరైతే గురువు పొజిషన్ తీసుకున్నారో దే హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ టు ట్రాన్స్ఫార్మ్ ది హిందూ ఆర్గనైజేషన్ మొత్తం. ఎంతసేపు మనం పొలిటీషియన్స్ పైన డిపెండ్ కాలేమో అట్లాంటి వాళ్ళు చేయలేరు కూడా. కానీ నిజానికి హిందువులు ఇంత గాఢ నిద్రలో ఉండటానికి ప్రధానంగా చూసినట్లయితే కొంత బాధ కలిగించే విషయం ఏంటంటే వినోద్ గారు, ఒక 50 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వినోద్ అనే పర్సన్ ఉన్నాడు, మహేందర్ అనేవాడు ఉన్నాడు. కట్టెలు కాలిపోయి మన బూడిది కూడా ఈ భూమి మీద దొరకకపోవచ్చు బహుశా. అంటే ఇప్పుడు బయట ఒక బంగ్లాదేశ్లో, ఒక ఆఫ్ఘనిస్తాన్లో, ఒక పాకిస్తాన్లో చూసినట్లయితే 40% ఉన్న హిందువులు 1% అయిపోవటం, 33% ఉన్న హిందువులు 3% అయిపోవటం. భారతదేశంలో కూడా చూసినట్లయితే చాపు కింద నీరులాగా హిందువు పోతానే ఉన్నాడు. నిజంగానే ఒక హిందువు బతకాలి అని అనుకుంటే మనకున్న దేశం ఒకటి భారతదేశం మాత్రమే. ఒక ఇస్లామిక్ సోదరులకు చూసినట్లయితే 33 దేశాలు, 40 దేశాలు ఉంటాయి. ఒక క్రిస్టియన్కి చూస్తే 50 దేశాలు ఉంటాయి. ఉన్న ఒకే ఒక్క దేశంలో హిందువుగా నిలకడగా నీ మతాన్ని నువ్వు కాపాడుకుంటూ ఎప్పుడు కూడా ఏదన్నా మతం మీద ఏదన్నా దాడి జరిగింది, ఎవరన్నా మనల్ని చంపడం, నరకటం లాంటివి చూస్తుంటే వెస్ట్ బెంగాల్లో చూడండి, ఈరోజు భారతదేశంలోనే ఆడపిల్లల తలల మీద కిరోసిన్ పోసేసి నిప్పెట్టేసి తల వరకే తగలబెట్టేసి చంపేస్తున్నాం. బంగ్లాదేశ్లో చూసినట్లయితే ఏరులై పారుతున్నాయి రక్తం. ఈరోజు ఈ దేశంలో ఉండి సోషల్ పోస్టులు పెట్టడం తప్పితే ఎవరు కూడా అంతగా స్పందించట్లేదు. అంటే రానున్న రోజుల్లో ఖచ్చితంగా భారతదేశంలో అలాంటి దాడులు జరుగుతాయని మీలాంటి వాళ్ళందరూ కూడా ఒక ముక్తకంఠం మీద చెప్తా ఉన్నారు. ఇంకా మేలుకొలుపు రాకపోతే హిందువులకి ఏంటన్నట్టు ఇది? పాకిస్తాన్ అన్టోల్డ్ అనే హ్యాండిల్లో డైరెక్ట్గా అతను ఎక్స్పోజ్ చేసింది ఏంటంటే దే హ్యావ్ డిక్లేర్డ్ వార్ అపాన్ అస్. డైరెక్ట్గా యుద్ధం డిక్లేర్ చేసి వాడు చెప్తున్నాడు ఎవ్రీ మదర్ సైజ్ కంటోన్మెంట్ ఫర్ జిహాద్ ట్రైనింగ్ ఇవ్వడానికి వీళ్ళంతా చేస్తున్నారని చెప్తున్నారు. హిందూ ప్రతి ఒక్కడు అంటే ఇంటింటికి ఏ హిందూ ఏ బిజినెస్ చేస్తున్నాడు అనే లిస్ట్ ఉంది వాళ్ళ దగ్గర. పాకిస్తాన్లో ఇక్కడ ఉన్న రోహింగ్యాలు ఇక్కడే ఉన్నారు మన దేశం. అంటే మన వాళ్ళు ఇక్కడున్న హిందువులు ఏం చేస్తున్నారు, ఏ బిజినెస్ చేస్తున్నారో లిస్టు ఎందుకు రేపొద్దున జెనోసైడ్ స్టార్ట్ అయినప్పుడు నిజంగా ఇలా జరుగుతుందండి భారతదేశంలో. మొత్తం ఆ పిఎఫ్ఐ డాక్యుమెంట్ ఎక్స్పోజ్ చేశారు కదా. ఈ విషయాలు మాట్లాడితే మనల్ని అణగదొక్కేస్తే ఇంకా నిద్రలో ఉన్న అట్లే ఉంటారు. భయంకరమైన సంఘటనలు న్యూస్ లో ఏదో ఎగ్జాగరేట్ చేసి భూతత్వం పెట్టి చూపించడం కాదు, న్యూస్ లో చూపించనివి చాలా జరుగుతున్నాయి, ఎన్నో జరుగుతున్నాయి. అది మనకి ఇదే షాకింగ్ న్యూస్. సంవత్సరానికి 3 లక్షల హిందువులు మత మార్పిడి అంటే ఇంకెక్కడుంది మన రిలీజియన్? దట్టు ఒక్క చర్చిలోనే. ఒక్క చర్చ్, కలోరి అనే చర్చ్ కూకట్పల్లిలో ప్రారంభించిన ఈ పర్సన్ సంవత్సరానికి 3 లక్షల మంది హిందువులు మారిపోవటం అనేది ఇల్లాజికల్ థింగ్స్ పెరిగిపోతున్నాయి జనాలకి. ఏదైతే సూపర్ స్టిషన్స్ దాంట్లో అంటున్నారో, ఇప్పుడు మనకున్న శరీరంని ఎంపవర్ చేసే పవర్, దానికి యాక్సెస్ ఎక్కడ లేదు, కాన్సక్రేటెడ్ స్పేసెస్ ఎక్కడ లేదు. 24 గంటలు నువ్వు ఈ కార్పొరేట్లో పోవాలి, నీ కార్లో పోవాలి, నువ్వు ఏసీలో ఉండాలి. నేను ఎంటర్టైన్ చేయడానికి ఇట్లా ఫోన్ స్వైప్ చేస్తే 24/7 దాంట్లో ఉంటావు. ఎక్కడ నీకు టర్నింగ్ ఇన్వర్డ్ అనేది జరుగుతుంది, ఎక్కడ ఆధ్యాత్మికత అనేది జరుగుతుంది? నాకు టైం లేదంటాడు ఏమన్నా అంటే. అసలు ఒక వీడియో వినోద్ గారు బాగా బాధ కల్పించిన విషయం ఏంటంటే, యాజ్ ఎ హిందూగా బంగ్లాదేశ్లో చెరువు పక్కన తీసుకెళ్ళి ఒక చిన్న సమూహం హిందువులు ఒక 20-30 మంది ఉన్నారు. అందులో ఒక 10 మంది లేడీస్లు, ఒక 20 మంది మగవాళ్ళు ఉన్నారు. మగవాళ్ళకి మన నడుము మీద ఉన్న మొల్దారాలను కట్ చేసేయటం, ఆడవాళ్ళకి బొట్టు తుడిచేసి మంగళసూత్రాలు తీసేయటం, ఇలాంటివి కళ్ళెదురుగలే జరుగుతున్నప్పుడు ఎలా అసలు దీన్ని రిసీవ్ చేసుకోవటం? అలాంటి ప్లేస్లో అయితే మనకు ఆపుకోలేము. కానీ జస్ట్ కొంచెం లోపలికి వస్తే, యోగిజీ బార్డర్లోకి వస్తే మీకు తెలుస్తుంది. నేను అదే చాలా చోట్ల చెప్పేది ఏంటంటే, మీకు రిలీజియన్ డేంజరా లేకపోతే పొలిటీషియన్స్ డేంజరా అని అడిగితే
బ్యాడ్ గవర్నెన్స్, పొలిటీషియన్సే యాక్చువల్గా డేంజర్. మీకు గుడ్ గవర్నెన్స్ ఉంటే ప్రతి ఒక్కడు కంట్రోల్లో పడతాడు, డిసిప్లిన్లో పడతాడు. మోదీ గారు, యోగి గారు వీళ్ళందరూ చేస్తుంది అది. అక్కడ చూడండి, ఎవరైనా అమ్మాయిని రేపు కాదు జస్ట్ టీజ్ చేస్తే సాయంత్రం కల్లా వాడు ఒంటికాలతో నడుస్తాడు. అలాంటి గవర్నెన్స్ ఇక్కడ అంతా ఉంటే కదా సెట్ అవుతుంది. ఇక్కడ గవర్నమెంటే వాళ్ళ కొమ్మ కాస్తుంటే ఎక్కడ జరుగుతుంది? అన్సుల్ సక్సేనా ప్రతిరోజు ఒక ట్వీట్ పెడుతున్నాడు, 4,000 మంది రోహింగ్యాలు మధ్యప్రదేశ్లో దొరికారు, ఛత్తీస్గఢ్లో దొరికారు, హిమంత బిశ్వ శర్మ వీళ్ళు ఎల్లగొట్టారు, మిగిలిన వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. కర్ణాటకలో, తెలంగాణలో ఎంతమంది వెజిటబుల్ వెండర్స్ రూపంలో కానీ ఇక్కడ కానీ అక్కడ కానీ, ఓ మై గాడ్, అవును, పల్లెటూర్లలో కూడా ఐడెంటిఫై చేసేవాడు ఎవడు? ఆధార్ కార్డు లేకుండా తిరుగుతుంటే. మరి సిఏఏ, ఎన్ఆర్సీ లాంటివికి వ్యతిరేకంగా ఎక్కువగా ఇస్లామిక్ సోదరులే కనపడతా ఉన్నారు. ఏ రకంగా మరి భారతదేశంలో అట్లా ఐడెంటిఫై చేయటం? దానికి కొంతమంది ఇంటలెక్చువల్స్ అండ్ వారియర్స్ ఏం చెప్తున్నారంటే, నువ్వు డైరెక్ట్ సోల్జర్ లాగా ఉండాలి, ఆర్మర్ వేసుకుని బయటకు రావాలంటున్నారు. ఆ స్థితికి మనం పోతే, అగ్నిపత్ మోదీ గారు ఆల్రెడీ సొల్యూషన్స్ అన్ని డిజైన్ చేసి పెట్టారు. అగ్నిపత్ అనేది వన్ ఆఫ్ ది సొల్యూషన్స్. మన ఆర్మీ మెంబర్స్ ప్రతి ఊరు నుంచి రిక్రూట్ అయితే, మీకు ఇప్పుడున్న హైవేస్ వైడెన్ చేస్తున్నారు చూసారు. అప్పుడు మనకి రజాకర్ల కాలంలో సర్దార్ పటేల్ గారు అవి బెటాలియన్లు దింపినప్పుడు అవి దోస్ ట్యాంకర్స్ హ్యావ్ టు ఫైండ్ అ రోడ్ కదా. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అనుకుంటున్నాను, టు బ్రింగ్ ద సిచ్యువేషన్ ఇన్ కంట్రోల్ ఇలాంటిది ఏదైనా జరిగినప్పుడు. సో వాళ్ళ ప్లాన్ ఏంటి, మనము చాలా అన్ప్లాన్డ్గా ఆల్ ఆఫ్ ఎ సడన్ జరుగుతుంది అని అనుకోకూడదు. పదే పదే మనం జనాలకు ఎడ్యుకేట్ చేయాల్సింది ఏంటంటే, ఆల్ ది రైట్స్ ఆర్ ఆర్కెస్ట్రేటెడ్, వెల్ ప్లాన్డ్. దే డోంట్ హ్యాపెన్ ఆల్ ఆఫ్ ఎ సడన్, దే డోంట్ హ్యాపెన్ ఆన్ దర్ డివోషన్ ఆన్ గాడ్. అది గుర్తించాలి జనాలు. దాని వెనకాల డబ్బులు ఫండింగ్ ఇచ్చే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఉన్నాయి కదా, దాని వెనకాల ఒక సంస్థ ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలనేది ఆ సంస్థ డిసైడ్ చేస్తుంది. వాళ్ళు దేశానికి ఏం చేయాలి, మన దేశం నుంచి ఒక సీఈఓని పైన కూడా వాళ్ళు కొనుక్కుంటారు. అన్ని టాప్ కంపెనీస్ సీఈఓలు ఇండియనే అని పెడతారు కదా. సీఈఓలు ఇండియన్స్ కానీ ఓనర్ ఇండియన్ కాదు. సీఈఓ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద స్లేవ్. అందుకే ఇండియాకి ఏది డెవలప్మెంట్ జరగట్లేదు, మనం ఏది ముందుకెళ్ళలేకపోతున్నాం. సో నెంబర్ 1, హిందూస్ షుడ్ ఓన్ లాట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్. ఆ లాట్ ఆఫ్ హిందుత్వ ఆర్గనైజేషన్స్ని సపోర్ట్ చేయాలి. ఇంకోటి ఏంటంటే, యూ లుక్ అట్ ది టాప్ ఇన్స్టిట్యూట్స్, ఏదైతే ఎన్ఐటి, మన ఈ ఐఐటి ఉన్నాయి కదా, వీటిలో నుంచి వచ్చే జనాలు ఒక్క జీనియస్ కూడా రావట్లేదు. యూట్యూబ్, ట్విట్టర్ లాంటి ప్లాట్ఫామ్ భారతదేశానికి తయారు చేసే ఒక్క జీనియస్ రావట్లేదు. వచ్చినాడు గూగుల్లో పనిచేస్తా, ఫేస్బుక్లో పనిచేస్తా, స్టిల్ ఫీలింగ్ ప్రౌడ్ అబౌట్ వర్కింగ్ ఇన్ బీబీసీ. వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్. పెద్ద భారతదేశంలో వ్యాక్సిన్ లాంటివి రావడానికి కూడా ఎక్కువ టైం ఏం పట్టలేదు. అలాంటి ఇంత పెద్ద భారతదేశంలో ఒక యూట్యూబ్, ఒక పేటిఎం, లేకపోతే ఒక ట్విట్టర్, ఒక ఫేస్బుక్ లాంటి ప్లాట్ఫామ్ ఎంతసేపు అండి తయారు చేయాలి అని? ఐ షుడ్ రియలీ అప్రిషియేట్ యూ పీపుల్, బికాస్ సిగ్నేచర్ స్టూడియోస్ పెట్టారు, జెండా పాతారు. ఇట్లా చేయాలి సీరియస్లీ. మనం రెస్పాన్సిబిలిటీ. ద స్పేస్ ఇస్ వైడ్ ఓపెన్. యాక్చువల్లీ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ వ్యాక్యూమ్. మీరు ఆడాలనుకుంటే పోయి గొర్రెల్లాగా అంతా లైన్ కట్టి మొత్తం మీరు ఫారిన్ నాన్ సెన్స్ చేస్తూ ఉంటే అసలు మన దేశంలో చేయడానికి అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ అ మిత్. యాక్చువల్లీ దెర్ ఇస్ యాక్చువల్లీ నో అన్ఎంప్లాయ్మెంట్ ఆన్ ది ప్లానెట్. మనము కుక్కలు కాదు, యాక్చువల్గా కుక్కలు మనకన్నా బాగా బతుకుతున్నాయి. ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఇది దీనికి అగేన్స్ట్ నేను, ఈ పూరు దళిత్ కాడికి అగేన్స్ట్. మీరు కానీ మిమ్మల్ని హ్యూమన్ బీయింగ్ని ఎంపవర్ చేసుకుని మీరు చేయాలని అనుకుంటే చాలా జాబ్స్ ఉన్నాయి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మేబీ మీరు కావాలంటే ఇంప్లిమెంట్ చేయొచ్చు. హైదరాబాద్ సిటీలో నేను ఇట్లా వచ్చేటప్పుడు రోడ్డు పొడుగునా చెత్త, ఓ యంత్రం కనుక్కోండి. ఆ యంత్రం ఏం చేయాలంటే, ఒక ఏరియా, ఒక 10 కిలోమీటర్స్ ఏరియాలో ఉన్న చెత్తనంటిని తీసుకొని కాల్చి బూడిద చేయాలి. కేరళలో యాక్చువల్గా చెత్తను కాల్ చేస్తారు. మీకు కాల్చితే బయోగ్యాస్ వస్తుందా, ఏమొస్తుందో ప్లాంట్ పెట్టు. ఇట్లా ఒక్కొక్క ఏరియాని నువ్వు క్లీన్ చేసుకుంటూ మొత్తం హైదరాబాద్కి, గవర్నమెంట్కి మీరు సర్వీస్ చేయొచ్చు. యూ కెన్ జస్ట్ కలెక్ట్ 5 రూపీస్ ఫ్రమ్ వన్ హోమ్. మీకు బిజినెస్ అవుతుంది, 5 రూపాయలు ఇవ్వగలుగుతారు. సో ఇప్పుడున్న మున్సిపాలిటీ ఏం క్లీన్ చేయట్లా. దాన్ని మీరు చేస్తే కూడా ఆ డివైస్ కనుక్కొని దాన్ని బ్రాండింగ్ చేసే దాంట్లో నీకు బిజినెస్ ఉంది. ఎవరైతే మన ఆస్పైరింగ్ MBA ఆంట్రప్రినర్స్, ఎవడు క్లీన్ చేద్దామని ఎవడు ఆలోచించట్లా. బికాస్ ఇప్పుడు మీరు చెత్త
ఇప్పుడు పోయి మీ రోడ్ సైడ్ మీ ఆఫీస్ బయట ఉన్న చెత్త క్లీన్ చేశారనుకోండి, మీకు ఎవరైనా డబ్బులు ఇస్తారా? మీరే డబ్బులు పెట్టుకోవాలి. మీకు ఎనర్జీ వేస్ట్ అవుతుంది. కానీ దానివల్ల ఉపయోగం ఏంటి? పరిసరాలు క్లీన్గా ఉంటాయి. నోబడీ వాంట్స్ ఇట్. అంతే కదా, ఎవరికి అంతే. అది ఎట్లుంటే అట్లుండి కంపులో బతికేస్తాం అన్నట్లుంటుంది. సో దిస్ జస్ట్ వన్ ఎగ్జాంపుల్. ఇలా ఆలోచిస్తే మన దేశంలోనే, భారతదేశంలోనే చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. బ్రెయిన్ అంతా తీసుకెళ్ళి నువ్వు అమెరికా మైండ్ సెట్ని కాపీ కొట్టి సద్గురు ఏమన్నాడంటే, ఇండియా ఇంకో అమెరికా అయిందంటే మనకి ప్లానెట్ సరిపోదు, 4 ప్లానెట్స్ కావాలన్నాడు. వాళ్ళ రిసోర్సెస్ అంతా తగలేస్తుంటారు వాళ్ళు. మనకి ఒకవేళ మనం కాన్షియస్గా ఆ స్టెప్ తీసుకోకపోతే నేచర్ చాలా క్రూయల్ స్టెప్స్ తీసుకుంటుంది అన్నాడు. ఆ భయంకరమైన సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతున్నాం. మీడియా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే బీబీసీ ఆధిపత్య పోరు భారతదేశంలో ఎక్కువగా కనపడతా ఉంది. ఎస్, బీబీసీ అని అంటేనే ఒక అక్రిడేషన్ ఎలాంటిది అని అంటే, బీబీసీ చెప్పింది అని అంటే అది గంటాపదంగా ట్రూ అనే స్థాయికి భారతదేశం మీడియా ఛానల్లో దానికి ఉన్న ప్రయారిటీ అలాంటిది. బీబీసీ బిహైండ్ నరేంద్ర మోడీ గారికి పొంచి ఉన్న ముంపు ఏమన్నా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. బీబీసీ చేస్తున్నటువంటి డాక్యుమెంటరీస్ కావచ్చు, లేదు బీబీసీ చెప్తున్న న్యూస్లు కానీ, ఒకరోజు యూ బ్రిటిషర్ డోంట్ టీచ్ మీ హౌ టు లీవ్ ఇన్ ఏదో సమ్ డైలాగ్ మన మోడీ గారు చెప్తారు. యాక్చువల్లీ యూ డోంట్ టీచ్ మీ వాట్ హ్యూమన్ రైట్స్ ఆర్, వీ నో వాట్ హ్యూమన్ రైట్స్ ఆర్. సో ఇప్పుడు ఈ బీబీసీకి ఉన్నటువంటి ప్రాధాన్యత అసలు భారతదేశంలో అవసరమా? బీబీసీకి ఇండియాలో ఏదో ఒక అలజడి కనిపెడతా ఉంది స్లోగా, అదేంటో అర్థం కావట్లేదు. రెండోది, బీబీసీ వర్సెస్ నరేంద్ర మోడీ గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? అసలు ఏం జరుగుతుంది? గోద్రా ఇన్సిడెంట్స్ మనకు తెలుసు. రామసేవకుల్ని సజీవ దహనం ట్రైన్లో చేసిన తర్వాత న్యూస్లో ఏమొచ్చింది? ముస్లిం జెనోసైడ్ చేశాడంట మోదీని మాస్ మర్డరర్ అన్నారు వాళ్ళు. హౌ డేర్ యూ కెన్, చీఫ్ మినిస్టర్ ఎవరికి న్యాయం చేయాలి ఆ రోజున? అలాంటి డాక్యుమెంటరీలో మొత్తం ప్రాపగెండా స్క్రిప్ట్ మార్చేశారు వాళ్ళు. మొత్తం దాన్ని రిలీజియన్ మీదకి నెట్టడము, హిందూ టెర్రరిస్ట్ అనటము. వాళ్ళు టెర్రరిస్టులు అయితే మాత్రం వాళ్ళని గన్మ్యాన్ అంట. టెర్రరిస్ట్ అనే పేరు వాడు మిలిటెంట్స్ అంటారు. ఎలా ఉంటుంది? రేప్ చేస్తే రేప్కి న్యాయం జరిగేది ఉండదు, రేపిస్ట్కి న్యాయం చేస్తారు వీళ్ళు. ఇంత దారుణంగా ఉంది కాబట్టి పండిత్ సతీష్ శర్మ గారు రియలీ హీఈస్ ద మేకర్ ఆఫ్ ద డాక్యుమెంటరీ. హీ విల్ బి ద గేమ్ చేంజర్ ఆఫ్ కికింగ్ అవుట్ బీబీసీ ఫ్రమ్ భారత్. నీడ్స్ టు హ్యాపెన్. ఎందుకు బీబీసీ వల్ల ఉన్న ప్రమాదం ఏంటి భారతదేశంలో? ఇప్పుడు మిస్ఇన్ఫర్మేషన్ అండ్ డిస్ఇన్ఫర్మేషన్ 2 రకాలు ఉంటాయి. మిస్ఇన్ఫర్మేషన్ అంటే బై మిస్టేక్ జరుగుతుంది. డిస్ఇన్ఫర్మేషన్ అంటే నువ్వు కావాలని తప్పు చేసేది. నువ్వు ప్రతి ఇంటింటికి పోయి నీ ఇంట్లో ఇది తప్పు, నీ ఇంట్లో ఇది తప్పు, నీ ఇంట్లో ఇది బాగాలేదు, ఎవడడిగాడు నేను? నీళ్ళు సరిగ్గా చూసుకో ఫస్ట్. నీళ్ళే అన్నిటికన్నా కంపెనీలు పెట్టుకుని వేరే వాళ్ళందరినీ తప్పులు పెట్టి, ఇట్లాంటి వాళ్ళు మనకి చిన్నప్పుడు ఉంటారు చూసారా, కావాలని పుల్లలు. చాలా మంది ఏకీభవిస్తున్నారు కదా బీబీసీ ఇస్తున్న డాక్యుమెంటరీలో నరేంద్ర మోడీ గారు చేసినటువంటి పాపపు చిట్ట లాంటివి అని చెప్పేవి నిజమే కదా, ఇది చూపించబోయినప్పుడు వీడియోస్ డిలీట్ చేయమని చెప్తున్నారు. ప్రభుత్వాలు వాళ్ళే ఉన్నాయి కాబట్టి నరేంద్ర మోడీ గారు ఎంతైనా చలామణి చేస్తారు అని చెప్పేసి అని అంటున్నారు. చేస్తారు. మరి సుప్రీంకోర్టు తప్పు చెప్తుంది. సుప్రీంకోర్టు డిక్లేర్ చేసింది కదా ఆయన ఏం నిరపరాధి అని, నరేంద్ర మోదీ గారు. వెన్ సుప్రీంకోర్టు ఇట్ సెల్ఫ్ సేస్ ఇట్, దేర్ ఎండ్స్ ఇట్. దాన్ని మళ్ళీ బీబీసీ తీసుకొచ్చి నువ్వు డాక్యుమెంటరీ చేసి అన్ని తప్పుడు. యాక్చువల్గా దాని మీద మన లీగల్ సిస్టమ్ అడ్వకేట్స్ అందరూ కూడా ఈ డాక్యుమెంటరీని తప్పకుండా చూసి ఏం చేయాలో అది చేయాలి. దట్ ఈస్ వేర్ వీఆర్ హెడింగ్. మిగతా సిటీస్లో అంతా ఈ షో వేసి మనం విఐపీస్ ఓన్లీ బ్యూరోక్రాట్స్ అండ్ అడ్వకేట్స్ని ఎందుకు పిలుస్తున్నాం అంటే, దీని మీద మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ పడి దాని ఉనికిని షేక్ చేయాలి. వాళ్ళ ప్రజెన్స్, వాళ్ళు ఏంటో వాళ్ళు. ఇప్పుడు మీరు ప్రైమ్ మినిస్టర్ అనుకోండి, నేను జస్ట్ కాళ్ళ మీద కాలు వేసుకొని రక్తం ఉడుకు అందకుండా చల్లటి రక్తంతో మీతో మాట్లాడే ట్రైనింగ్ నేను పొందుంటాను. ఆ డ్రగ్ వేసుకుంటాను నేను. మీరు నిజం చెప్పాల్సిన మీరు వణికిపోతూ ఉంటారు నేను అడిగే క్వశ్చన్స్. చాలా దారుణమైన ఆట బీబీసీ ఆడుతున్న ఆట. ఆ జర్నలిస్టులను అందరినీ అక్కడ ఉన్న వాళ్ళ లోపల ఉన్న స్టోరీస్ చూస్తే కంప్లీట్గా యాంటీ హిందూ లాగా ట్రైన్ చేస్తున్నారు. ఇన్నాళ్ళు స్ట్రింగ్ వినోద్ అంటేనే ఒక రకమైన యుద్ధాలు చేసేవాడు, ఒక రకమైన వివాదాస్పదమైన వివాదాలు ఏం లేవు. మీరు పరిశోధించినవి గంటాపదంగా చెప్పడం, సూటిగానే చెప్పడం మీ నైజం యాక్చువల్లీ. ఇప్పుడు మీరు చూస్తేనేమో మీ వయసు కానీ, మీ ఫైనాన్షియల్ కెపాసిటీస్ కానీ, మీకున్న సత్తా కానీ ఒక బీబీసీ లాంటి మీద ఒక యుద్ధాన్నే ప్రకటించుకున్నారు. బతకగలరా నిజంగా? మనకు అంటే ఒక వినోద్ 140 కోట్ల మందిని కదిలించలేడు.
140 మంది కదిలితేనే అదొక కదలిక తీసుకొస్తుంది. సో వాళ్ళందరి దగ్గరికి మెసేజ్ తీసుకెళ్ళి అరే లేవండ్రా అనే పనే చేస్తున్నాం తప్ప మనం యాక్చువల్గా ఏం చేయలేం. బట్ హైదరాబాద్లో మనకు వచ్చిన రెస్పాన్స్ చూస్తే చిన్న హోప్. మిగతా సిటీస్ అన్నిటికీ దీన్ని తీసుకొస్తే ఇంకా మనం ఖచ్చితంగా దీన్ని ఏదో ఒకటి చేయగలుగుతాం. అట్లీస్ట్ రెండు విషయాలు జరుగుతాయి. ఒకటి లీగలీ వాటిని వెళ్ళగొట్టడము, ఇంకొకటి వాటి క్రెడిబిలిటీ చంపేయటం. క్రెడిబిలిటీ చంపేస్తే కూడా అది సగం చచ్చినట్టే. దాని సబ్స్క్రైబర్లు దాన్ని చూసేవాళ్ళు ఓకే ఇదంతా తప్పు అనేది తెలుసుకుంటే సద్గురు దగ్గరికి వెళ్తారు. ఒకటే క్వశ్చన్ రిపీట్ చేస్తుంటారు, వేరే క్వశ్చనే ఉండదు అక్కడ. అదేదో ఒకే ఏంటి ఒక మనిషి ఏమని అడుగుతాడు, మీరు ఆ ఎలిఫెంట్ ల్యాండ్స్ అన్ని కూడా పర్మిషన్ లేకుండా ఎందుకు తీసుకున్నారు, బిల్డింగ్లు ఎందుకు కట్టారు అని అడిగితే అది ఆల్రెడీ సెటిల్ అయిపోయిన కేసు రాబోయి నువ్వు మళ్ళీ అదే అడుగుతున్నావు. అరే యువర్ నాన్సెన్స్, టర్న్ ఆఫ్ యువర్ కెమెరా అంటాడు సద్గురు. ఆ టర్న్ ఆఫ్ యువర్ కెమెరా అనేది చెప్పలేకపోయాడు. హౌ కెన్ యోగి ఈజ్ యాంగ్రీ అని స్టార్ట్ చేస్తారనమాట. ఏంటి ఆయన బతుకు వీళ్ళకి ఆన్సర్ చేసేదా పని. యాక్చువల్గా మనకి చేసిన ఇట్స్ అ బ్యాడ్ పిఆర్. పర్సన్ లైక్ సద్గురు షుడ్ నాట్ ఈవెన్ గో ఆన్ అన్ ఇంటర్వ్యూ, గివ్ అ టైమ్ టు దిస్ ఇడియట్స్. డైరెక్ట్ ఇండైరెక్ట్గా బీబీసీ యొక్క ప్రధాన టార్గెట్ ఏమైనా హిందువునేనా? అబ్సల్యూట్లీ. BBC is anti-Indian, is anti-Hindu, anti-nationalist. కంప్లీట్గా ఇట్స్ దాన్ని ఏమంటారు, అది యుద్ధాలని క్రియేట్ చేసే న్యూస్ బ్రాడ్కాస్టర్ అది. ఉక్రెయిన్ వార్లో కానీ మిగతా కంట్రీస్లో కూడా దీని పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. ఏ రకంగా అంటారు? మీరు గర్నియా ప్రెసిడెంట్ చూడండి, ఎలన్ మస్క్ని చూడండి, ఎవరిని వదలలేదు వీళ్ళు. అబ్సల్యూట్లీ గో అగేన్స్ట్ ఇట్. ఎలన్ మస్క్ ఇప్పుడు ట్రంప్ని సపోర్ట్ చేస్తున్నాడు, నేషనలిస్ట్, మోదీతో ఫ్రెండ్లీగా ఉన్నాడు, సో గో అగేన్స్ట్ హిమ్. ఎందుకంటే ఎలన్ మస్క్ ట్రంప్ కానీ వచ్చాడు అనుకోండి, డీప్ స్టేట్ విల్ బీ ఇన్ బ్యాక్ ఫుట్. ఓన్లీ హీ హాస్ ద గట్స్ టు టేక్ ఆన్ హెడ్ ఆన్ డీప్ స్టేట్. సో ఇలాంటి వాళ్ళందరికీ అగేన్స్ట్కి వెళ్తేనే వీళ్ళ ఇవాంజలికల్ కలోనియల్ ఆపరేషన్స్ అన్నీ జరుగుతాయి. వాళ్ళ కలోనియలైజేషన్, వేరే దేశం మీద ఆధిపత్యాన్ని వాళ్ళని కాపాడుకోవడానికి చేస్తున్న నాన్సెన్స్ ఇది. దాన్ని ఎందుకు కాపాడుకోవాలి? వాళ్ళ దృష్టిలో ఇండియన్స్ అంటే పాములు పట్టేవాళ్ళు, పేదలు, ఎందుకు పనికిరాని వాళ్ళు. వాళ్ళు చూసింది అదే. చెట్టు కింద ఒక మనిషి, ఒక యోగి ఇట్లా బ్లిస్ఫుల్ స్టేట్లో ఉంటే అది దానికి రెస్పెక్ట్ ఉంది. ఈడోడ్రా పనికి మాలినాడు, చేయడానికి ఎన్ని పనులు అనుకుంటారు. చేయడానికి ఎన్ని పనులున్నా ధ్యానం అనే దాన్ని ఒకరిని పట్టుకొని ఎలాడుతున్నాడు, పిచ్చోడు అనుకుంటారు. కానీ వాడు ఏ స్థితిలో ఉంటాడు? అలెగ్జాండర్ ఎగ్జాంపుల్ ఉంది కదా, ఒక ఆయన అంటే ఇమ్మోర్టాలిటీ, నేను చావుని జయించాలి అట్లని చెప్పి తిరుగుతున్నప్పుడు మనోళ్ళు అక్కడ ఒక యోగి ఉన్నాడు, తీసుకెళ్తాను రా అట్లంటే, కింగ్ కదా నేను వచ్చేది ఏంది అన్నే పట్టుకొని తీసుకుంటారు అంటారు. శిష్యులు వెళ్తారు, చూస్తారు యోగిని, నేను ఎందుకు రావాలి, ఎక్కడికి రావాలి, అక్కడ ఇక్కడ ఏం లేదే, ఇలాంటి సమాధానాలు చెప్తే కత్తి తీస్తారనమాట. మీకు ఎందుకు శ్రమ, నేనే తలకాయ తీసిస్తా. వస్తాడు అలెగ్జాండర్ మళ్ళీ. ఇట్లుంటుంది మన అంటే యోగి దగ్గరికి వస్తాడు. ఆయన చేతులు ఇట్లా శవపేటికలో ఇట్లా బయట పెట్టుకుని, నేను ఎన్నో రాజ్యాలను జయించాను బట్ వన్ యోగి డిఫీటెడ్ మీ అని రాస్తాడు. ఆయన అలెగ్జాండర్ బుక్లోనే ఉంటుంది. అది మన దేశం అంటే. దీన్ని నువ్వు పాములు పట్టేవాళ్ళు అట్లా నేను చిత్రీకరిస్తే చిన్న చూపు చూసి మొత్తం చెడగొట్టారు. అది BBC.